వైసీపీలో ఒంగోలు పంచాయతీ కొనసాగుతోంది. ఒంగోలు పార్లమెంట్ బరిలో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డిని దింపాలని సీఎం జగన్ యోచన. ప్రస్తుత ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఈసారి సీటు లేదని చెప్పిన నేపథ్యంలో చెవిరెడ్డి పేరు తెరపైకొచ్చింది. దీంతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హైదరాబాద్కు వచ్చి మాజీ మంత్రి బాలినేని కలిశారు. ఒంగోలు నుండి తాను పోటీ చేస్తారని చెప్పినట్టుగా తెలిసింది. అయితే మాగుంట శ్రీనివాసులు రెడ్డి వైపే బాలినేని శ్రీనివాసరెడ్డి మొగ్గు చూపుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మాగుంట పోటీ చేస్తేనే తాను కూడా పోటీ చేస్తానని బాలినేని అన్నట్టు సమాచారం. సో దీనిపై మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి దుర్గా సిద్ధంగా ఉన్నారు. దుర్గా, చెవిరెడ్డ మాగుంట ఎటువంటి మంత్రాలు జరుగుతున్నాయి? కృప, చాలా కాలంగా వైఎస్ఆర్సీపీలో ఒంగోలు పంచాయతీ అనేది అలా కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా ఆ పార్టీ సీనియర్ నేతగా ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి అలకపోనడం, ముఖ్యంగా వీటికి సంబంధించి ఏదైతే ఒంగోలు పార్లమెంటు సెగ్మెంట్కి సంబంధించినటువంటి ఇన్ఛార్జు ఎంపిక విషయంలో బాలినేని చేస్తున్నటువంటి ఆయన డిమాండ్లు, వీటి నేపథ్యంలోనే ఈ ఒంగోలు పంచాయతీ అనేది ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే చాలా కాలంగా ఈ సమస్య అనేది కొనసాగుతున్నా కూడా అధిష్టానం అనేక ప్రయత్నాలు చేస్తున్నా కూడా బాలినేని తన పట్టు విడనేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మాగుంట శ్రీనివాసరెడ్డి ఏదైతే ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి మాగుంటను కొనసాగించాలి, మరోసారి తనకే ఎంపీ టికెట్ ఇవ్వాలంటూ కూడా బాలినేని పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలోనే మాగుంటకు టికెట్ ఇస్తేనే, మాగుంట పోటీలోనే ఉంటేనే నేను కూడా పోటీ చేస్తాను, లేదంటే ఒంగోలు సిట్టింగ్ కూడా వేరే వాళ్ళని చూసుకోండి అంటూ కూడా అధిష్టానానికి ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే చాలా సిట్టింగ్లు జరిగాయి, చాలా సమావేశాలు కూడా జరిగాయి. అనేక సార్లు పార్టీ కీలక నేత ఉన్నటువంటి విజయసాయిరెడ్డి సమావేశాలు నిర్వహించారు. అదేవిధంగా సీఎం జగన్తో కూడా కలిసి మాట్లాడినటువంటి పరిస్థితి. ఎన్ని జరిగినా కూడా ఈ పంచాయతీ అనేది, ఈ మూడనేది విడట్లేదు. ఈ చిక్కు మూడేదానికి సంబంధించి ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఇది పరిష్కారం కాని పరిస్థితి. అయితే మరొక అస్త్రాన్ని సీఎం జగన్ సంధించారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని రంగంలోకి దించారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒంగోలు ఎంపీగా పోటీ చేయించేందుకు ప్రపోజల్ని పెట్టాలంటూ కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి దగ్గరికి పంపించినటువంటి పరిస్థితి. అయితే ఒంగోలుకు సంబంధించి ఎంపీ స్థానం నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోటీ చేస్తే, ఎమ్మెల్యే స్థానం నుంచి చెవిరెడ్డి బాలినేని శ్రీనివాసరెడ్డి పోటీ చేయాలంటూ కూడా నిన్న హైదరాబాద్ వెళ్లి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బాలినేని శ్రీనివాసరెడ్డిని కోరడం జరిగింది. అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి దీనికి పూర్తిగా తిరస్కరించినట్టుగా మనకి సమాచారం అందుతుంది. మాగుంట ఉంటేనే నేను ఉంటాను, లేదంటే నేను కూడా ఉండను అనేది ఒక ఆన్సర్ని బాలినేని శ్రీనివాసరెడ్డి ఇచ్చినట్టుగా మనకి సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు మరొకసారి బాలినేనితో చర్చలు జరగబోతున్నారు. ఇప్పటికే హైదరాబాద్లో ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి అలాగే విజయసాయిరెడ్డి వీళ్ళు కూడా బాలినేని కలిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రోజు దీనికి సంబంధించినటువంటి క్లారిటీ అయితే వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే బాలినేని ఖచ్చితంగా ఒంగోలు ఎమ్మెల్యే స్థానం నుంచి పోటీ చేయించాలి, లేదంటే ఎంపీ స్థానానికి సంబంధించి వేరొక వ్యక్తిని చూస్తామంటూ కూడా ముందు నుంచి చెప్తున్నారు. మాగుంట కాకుండా వేరొక అభ్యర్థిని పెట్టాలని వైసీపీ అధిష్టానం భావిస్తుంది. అయితే ముఖ్యంగా ఇటీవలే దర్శి ఎమ్మెల్యే ప్రస్తుతం సిట్టింగ్ ఉన్నటువంటి మద్దిశెట్టి వేణుగోపాలను కూడా ఒంగోలు పార్లమెంట్కి పంపాలని సీఎం జగన్ ఆలోచన చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి కసరత్తు కూడా జరుగుతుంది. దీంతో పాటు మరొక పారిశ్రామికవేత్త కంది రవిశంకర్ను కూడా పార్లమెంట్కి పంపితే ఎలా ఉంటుందనే అంశానికి సంబంధించి కూడా చర్చలు జరుగుతున్నాయి. నిన్న తాడేపల్లికి కూడా రవిశంకర్ వచ్చారు, సీఎం జగన్ కలిసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ బాలినేని వ్యవహారానికి సంబంధించి ఈ రోజు క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. చాలా రోజులుగా ఈ సమస్య అనేది పరిష్కారం కావట్లేదు. మాగుంటకి ఇవ్వాలని బాలినేని చాలా సీరియస్ గా పట్టుబడుతున్నారు. కానీ వైఎస్సీపీ అధిష్టానం మాత్రం మాగుంటకు ఈసారి ఇచ్చే ఆలోచన లేదు, వేరే వ్యక్తిని తీసుకురావాలని చూస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ పంచాయతీ ఈ రోజు హైదరాబాద్ లో సెటిల్ అవుతుందా, లేదంటే ఇలాగే కొనసాగుతుందా, ఒకవేళ కొనసాగితే బాలినేని నిర్ణయం ఎలాగుంటుందనే దానికి సంబంధించి కూడా ఒక పొలిటికల్ గా విజయసాయిరెడ్డి కూడా హైదరాబాద్ లోనే ఉన్నారా? బాలినేని కలిసే ప్రయత్నం కూడా చేసి నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తారన్న సమాచారం కూడా అందుతోంది. వీరి భేటీ ఎప్పుడు ఉండొచ్చు? అయితే ప్రస్తుతం అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు సజ్జల రామకృష్ణారెడ్డి అలాగే విజయసాయిరెడ్డి ముగ్గురు నేతలు కూడా హైదరాబాద్లో ఉన్నారు. అయితే రెగ్యులర్గా సజ్జల రామకృష్ణారెడ్డి శనివారం ఆదివారం హైదరాబాద్లో ఉంటారు. ఆయన వేరే యాక్టివిటీస్ సంబంధించి ముఖ్యంగా ఫ్యామిలీతో ఉండేందుకు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రతి శనివారం ఆదివారం ఆయన హైదరాబాద్ వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నిన్న బాలినేని శ్రీనివాసరెడ్డిని ఆల్రెడీ కలిశారు. ఆయన కూడా హైదరాబాద్లో ఉన్నారు. నిన్న ఏదైతే కొండేపి సంబంధించినటువంటి సమన్వయ సమావేశం ముగిసిన తర్వాత విజయసాయిరెడ్డి కూడా హైదరాబాద్ వెళ్ళినట్టుగా సమాచారం అందుతుంది.
కనిపిస్తుంది. అయితే ఈ ముగ్గురు నేతలు కూడా హైదరాబాద్లో ఉన్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డితో ఈరోజు చర్చలు జరిపే అవకాశం కనిపిస్తుంది. పండగ ముందే ఈ ఒంగోలు పంచాయతీకి ఒక క్లారిటీ ఇచ్చి ఫుల్ స్టాప్ని పెట్టాలని సీఎం జగన్ ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఈ కొత్త ప్రపోజల్ ఏదైతే చెవిరెడ్డిని ఎంపీగా తీసుకొస్తే బాలినేని ఎమ్మెల్యేగా పోటీ చేయడం, వీటికి సంబంధించినటువంటి ప్రపోజల్ని ఈరోజు మరొకసారి బాలినేని ముందు పెట్టబోతున్నారు. అయితే బాలినేని ఈ ప్రపోజల్కి అంగీకరిస్తారా లేదంటే తన పట్టుని ఇంకా అలాగే కొనసాగిస్తారనేది కూడా ఈ రోజు సాయంత్రానికి క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. కృప. ఓకే దుర్గా.